విజయనగరంలో ఒకరోజు రాజు కృష్ణదేవరాయలు కోర్టులో కేసులు వింటున్నారు. అప్పుడు ఇద్దరు వ్యాపారులు గొడవ పడుతూ కోర్టులోకి వచ్చారు. ఒకరన్నాడు, మహారాజా, రాముకి నేను అప్పుచ్చిన బంగారు నాణాన్ని తిరిగివ్వమంటే ఇప్పుడే నీకిచ్చేశా అని అబద్ధం చెప్తున్నాడు. అప్పుడు సోము, లేదు రాజా, నేను నిజంగానే ఇచ్చేశాను, ఇతడే అబద్ధం చెప్తున్నాడు. రాజు గందరగోళంలో పడ్డాడు. ఎవరూ ఒప్పుకోకపోవడంతో రాజు తెనాలి రామకృష్ణను పిలిచాడు. తెనాలి రామకృష్ణ ఇద్దర్నీ చూసి చిరునవ్వు నవ్వాడు. తర్వాత అన్నాడు, మీరిరువురూ ఉదయం ఎక్కడ కలిశారో చెప్పండి అని అడిగాడు. వారిద్దరూ తమ తమ దుకాణాల పక్కనున్న చిన్న చెట్టు కిందకు తీసుకెళ్లారు. తెనాలి రామకృష్ణ చెట్టు కింద కొంత మట్టిని తీసి శ్రద్ధగా పరిశీలించాడు. అందరూ ఆశ్చర్యంగా చూస్తుండగా తెనాలి రామకృష్ణ అన్నాడు, విశ్వాసంగా మహారాజా, నిజం చెబుతున్నవాడు ఎవరో నాకు తెలిసిపోయింది. రాజు, ఎలా? తెనాలి రామకృష్ణ వివరిస్తూ, మహారాజా, మట్టిమీద కొత్తగా ఒక నాణెం పడిపోయిన గుర్తు ఉంది. అంటే నాణం ఇక్కడే పడ్డది, కావున ఇప్పుడే ఇవ్వలేదు, అప్పుచ్చుకున్నవాడే దాచుకున్నాడు. అది విన్న వెంటనే అబద్ధం చెప్పిన వ్యాపారి వణికిపోయి నిజం ఒప్పుకుని నాణం ఇచ్చేశాడు. రాజు సంతోషంతో తెనాలి రామకృష్ణ బహుమతిచ్చాడు. కథ నీతి: అబద్ధం ఎంత తెలివిగా చెప్పినా నిజం ముందు నిలవదు.